శ్రీమాత్రే నమః. యమత్రయోదశి. ఈ యమత్రయోదశి గురించి చాలా మంది ఏంటండి కొత్తగా వచ్చింది యమత్రయోదశి అని అనుకుంటున్నారు. ఇది కొత్తది కాదండి. ఎప్పుడో మన పురాణాల్లో చాలా పాతకాలంలో చెప్పిందే. కాపోతే మన తెలుగు వారు చాలా పద్ధతులు మర్చిపోయారు. నిజానికి ఉత్తరాది వారు చాలా ఎక్కువగానే యమత్రయోదశి, ధనత్రయోదశి వీటన్నిటిని చేస్తూ ఉంటారు. అయితే యమత్రయోదశిని ఎందుకు చేస్తారు అంటే అకాల మృత్యువు సంభవించే అవకాశం ఆ ఇంట్లో లేకుండా మనం యమదీపాన్ని పెట్టాలన్నమాట. ఈ యమదీపాన్ని మనం మన గుమ్మానికి అంటే ఇంటి గుమ్మానికి కుడివైపున దక్షిణం వైపుకు చూస్తున్నట్టుగా ఈ యమదీపాన్ని పెట్టాలి. ఈరోజు మనం ఆ యమదీపాన్ని ఎలా పెట్టాలి, ఆ యమదీపం పెడుతున్నప్పుడు చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు, అలాగే యముణ్ణి సంతృప్తి పరిచేటువంటి ఈ శ్లోకములు చదవడం వలన మనకి యముడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. యముడు అంటే ఎవరో కాదు, పితృదేవత. చాలా మంది యముడు, కాలుడు, శని ఇటువంటి పదాలు వింటేనే భయపడిపోయి వీటినేదో పూజించకూడదు అనుకునే ఒక భ్రమలో, నిజానికి ఒక అజ్ఞానంలో బతుకుతున్నారు. ఒకవేళ యముడే అంత పూజించకూడని దేవత అని అనుకోండి, అప్పుడు మహాభారతంలో కుంతీదేవి తనకు కలిగేటువంటి మొట్టమొదటి సంతానాన్ని యముణ్ణి ప్రార్థించే పొందింది. ఎందుకు పొందింది అంటే ఆమె ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తో మనం ఆలోచించాలి. దాని అర్థం ఏంటంటే నాకు పుట్టే సంతానము ధర్మపరుడే ఉండాలి అని కోరుకుంది. ధర్మానికి దేవత యముడు కాబట్టే ఆమె యముడిని ప్రార్థించి తన కోసం సంతానాన్ని పొందింది. అందుకే యముడు ధర్మానికి దేవత. అతడు పితృదేవతలకు కూడా దేవత అన్నమాట. సరే, ఈ యమదీపం ఎలా పెట్టాలంటే ఆ రోజు సాయంకాలం, త్రయోదశి రోజు సాయంకాలం 5 నుంచి రాత్రి 7:30 వరకు మధ్యలో ఆ సంధ్యాకాలంలో మనం నువ్వుల నూనెతో చేసినటువంటి ఒక దీపాన్ని వెలిగించి మన ఇంటికి కుడివైపు పెట్టాలి దీపాన్ని. మరి మా ఇల్లు దక్షిణం వైపు లేదండి, లేదా మా ఇల్లు ఉత్తరం దిక్కు వైపు ఉంది, లేదా తూర్పు దిక్కు వైపు ఉంది, పడమర దిక్కు వైపు ఉంది అంటే మన ఇల్లు ఎటువైపు దిక్కున ఉన్నా సరే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటూ ఉంటాయి కదా. దక్షిణం ఎటువైపు వస్తుందో అంటే ఇంటి గుమ్మం బయట ఉన్న ప్రదేశంలో దక్షిణం ఎటువైపు ఉంటుందో అటువైపు ఆ దీపాన్ని పెట్టాలి. దీపం పెట్టి ఆ దీపం దక్షిణం వైపు ఉండేలాగా లేదా తూర్పుకి ఆ ఒత్తి తూర్పుకి ఉండేలాగా పెట్టాలి. అలా కాదు, మా ఇంట్లో ఉండేటువంటి దీపాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా ఇంట్లో దీపాలు. మరి వాటిని ఎలా పెట్టాలి అంటే నేను మీకు వాటి కోసం ఇగో కొన్ని రకాల కుందులు, మన ప్రమిదలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఇటువంటి దీపం అంటే దీన్ని కాడ వేసి ఒత్తి పెట్టుకునేటువంటి కుందులు ఉన్నాయనుకోండి, ఇది ఎటువైపు ఫేస్ చేసినా పర్వాలేదు, కానీ ఈ దీపం దక్షిణం వైపు ఉండాలి. అంటే ఇంటికి గుమ్మం బయట, మన ఇంటి ప్రధాన గుమ్మం బయట. మళ్ళీ ఇక్కడ కూడా చాలా మందికి డౌట్లు వస్తాయి. ప్రధాన గుమ్మం అంటే మెయిన్ గేటా అండి, మన గుమ్మమా? కాదు, మన ఇంటి గుమ్మం అంటే మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి బయట గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం దగ్గర కుడివైపు పెట్టుకోవాలి ఈ దీపాన్ని. ఇలా వెలిగించి పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇలా ఉండే దీపాలు ఉన్నాయనుకోండి, దీనికి ఒత్తి ఎటువైపు ఉండాలి అని అనుమానం. ఎటువైపు ఉన్నా మనం దీన్ని దక్షిణం వైపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అనుమానం ఉంటే ఇక్కడ వేసినటువంటి ఒత్తి దక్షిణానికి చూస్తూ లేదా తూర్పుకి చూసినా కూడా పర్వాలేదు, కానీ ప్రధానంగా ఈ దీపం మాత్రం మన ఇంటి గుమ్మానికి కుడివైపు దక్షిణం వైపు ఉండాలి. లేదు ఈ రకం ఉన్నాయండి మా దగ్గర కుందులు అంటే అప్పుడు కూడా ఒత్తి ఇక్కడ కదా వేస్తాం మనం. ఈ ఒత్తి ఇక్కడ వేసి ఇది ఎటువైపు ఫేస్ చేయాలి అంటే అయితే దక్షిణం వైపు లేదా తూర్పు వైపు ఫేస్ చేసుకుని మనం ఈ దీపాన్ని మన ఇంటికి కుడివైపు అంటే దక్షిణం వైపు పెట్టాలి. ఇల్లు ఎటువైపు ఫేస్ చేసినా దాన్ని దక్షిణం వైపు, దీపాన్ని దక్షిణం వైపు అంటే కుడివైపు, మన గుమ్మానికి కుడివైపు పెట్టుకోవాలన్నమాట. ఇలాగా పెట్టుకోవాలి. ఇక దీపాన్ని పెట్టినప్పుడు కొన్ని యమ శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ శ్లోకాల్లో ఏ ఒక్క శ్లోకం చదువుకున్నా పర్వాలేదు, లేదు మీరు అన్ని శ్లోకాలు చదువుకున్నా కూడా పర్వాలేదు. యమో నిహాంతో పితృ ధర్మరాజో వైవస్వతో దండధరాశ్చ కాలాః భూతాధిపో దత్తకృతానుసారి కృతాంత ఏతత్ దశాభిచ్చ. యముడి యొక్క
10 నామములు ఆ శ్లోకం. అలాగే యమత్రయోదశికి సంబంధించినటువంటి శ్లోకం కూడా ఉంది. మృత్యునా పాశదండాభ్యాం కాలేన చ మయా సహ. ఇది కాలేన చ మయా సహ అని ఒక దాంట్లో, కాలేన శమయా సహ అని కూడా మరొక రకమైన దాంట్లో ఉంటుంది. మీరు ఎలా చదివినా కూడా తప్పేం కాదు. త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజ ప్రియతామతి. ఇంకొక శ్లోకం కూడా ఉంది. యమాయ ధర్మరాజాయ మృత్యేవచ అంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతాయ క్షయాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ నమః. అయితే ఈ యమ దీపం పెట్టేటప్పుడు చాలా మందికి అనుమానాలు ఎక్కువే వస్తున్నాయి. ఇది ఆడవారే వెలిగించాలా లేదా మగవారు వెలిగించాలా, ఏ ఒక్కరు వెలిగించినా పర్వాలేదా అంటే ఇది ఎవరైనా వెలిగించవచ్చు. ఆడవారు మగవారు అని ఏమీ లేదు. ఇది ఆ ఇంటికి యమదీపం అన్నమాట. అంటే ఆ ఇంట్లో ఎటువంటి అపమృత్యువు రాకుండా మనం ఆ దీపాన్ని వెలిగిస్తున్నాం. ఇల్లు అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికైనా అండి, మరి మా కుటుంబ సభ్యులు వేరే దగ్గర ఉన్నారు అంటే, ఇల్లు అంటే ఆ ఫిజికల్ గా ఇల్లు కాదు కదా, కుటుంబం అని అర్థం. అంటే ఆ ఇంటి గృహిణి గాని, గృహస్థుడు అంటే ఆ ఇంటి యజమాని గాని దీపం పెడితే ఏంటి, నా కుటుంబానికి ఎటువంటి అపమృత్యు దోషము రాకూడదు అని వారు కోరుకుని పెట్టినట్టే కదా ఆ దీపం. కాబట్టి అది వారి కుటుంబానికి రక్ష. ఇక గృహానికి ఏ దిక్కున పెట్టాలి, దీపం దక్షిణం వైపు పెట్టాలి. అంటే మన ఇంటి గుమ్మానికి, అంటే ఇంట్లోంచి బయటకి చూస్తున్నప్పుడు కుడివైపు. మరి అది కూడా చాలా మందికి డౌట్, బయట నుంచి చూస్తున్నప్పుడు కుడివైపా, లోపల నుంచి చూస్తున్నప్పుడు కుడివైపు. అంటే ఇల్లు అనేది మన లోపల నుంచి కదా మనం ఇల్లుని భావిస్తాం. కాబట్టి మన ఇంటి గుమ్మానికి, మనం ఇంట్లోంచి బయటకి చూస్తున్నప్పుడు గుమ్మానికి కుడివైపు పెట్టాలి. అయితే ఇది ఎప్పుడు వినలేదు, కొత్తగా ఉందని చాలా మంది అంటున్నారు. ఇది కొత్తది కానే కాదు, చాలా పాతది. మనకి కొత్తగా ఈ మధ్యన తెలుస్తున్నాయి అని మనం అనుకోవాలి. దీపం పెట్టాక నైవేద్యం పెట్టాలా అంటే, ఇది వీధిలో పెట్టే యమదీపం కాబట్టి దీనికి వీధిలో పెట్టే దీపానికి నైవేద్యం అవసరం లేదు. మీరు ఇంట్లో పెట్టుకునే దీపానికి నైవేద్యం పెట్టుకోండి. ఇక సంవత్సర సూతకం ఉన్నవారు పెట్టచ్చా అంటే, సంవత్సర సూతకం ఉన్నవారు సాధారణంగా వాళ్ళు ఏడాది పొడుగునా చేసే వ్రతాలు గాని, ఏటి సూతకం అంటారు అందుకే. అంటే వాళ్ళు ఒక నోములు చేస్తారు, ఏడాదంతా చేసే నోములు గాని ఇటువంటివి చేయడానికి పనికిరాదు. గాని నిత్య కర్మానుసారంగా వారి కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసేటువంటి నిత్య కర్మలన్నీ సరే వాళ్ళు ఏడాదంతా చేసుకోవాల్సిందే, చేసుకోవాలి, అది తప్పనిదే. ఇక తరువాత ఎన్ని ఒత్తులు వేయాలి, ఒక్క ఒత్తి, కనీసం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి. మీ ఇష్టం ఆ తర్వాత ఎన్ని ఒత్తులు వేసినా. సాధారణంగా ఒక్క ఒత్తి లేదా 5 ఒత్తులు లేదా 13 ఒత్తులు వేసి వెలిగిస్తారు. అంటే పంచ ప్రాణాలు అవి ఉంటాయి కదా 13, వాటిని బట్టి వాళ్ళు 13 దీపాలు అంటారు. ఇక చాలా మంది ఉత్తరాదినైతే గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదల్ని తయారు చేసి 13 దీపాలని ఆ ప్రమిదల్లో ఒత్తి వేసి వెలిగిస్తారు. మరి ఒత్తులు ఏ రకంవి వేయాలండి అంటే, ఒత్తులు కూడా ప్రత్తితో చేసిన ఒత్తైనా వేయొచ్చు, లేదా తామరతో చేసిన ఒత్తులు, తామర తూళ్ళతో చేసిన ఒత్తులు వేస్తారు. మరికొందరు అరటి నారతో చేసినటువంటి ఒత్తులు కూడా వేస్తారు. ఏ ఒత్తి అనేది, ఒత్తి ఏది, ప్రమిద ఏది అనేది ప్రధానం కాదు. ప్రమిదలు కూడా ఏ ప్రమిద వెలిగించాలి, మట్టి ప్రమిద నుంచి మొదలుకొని ఇత్తడి, కంచు, వెండి, బంగారం, అది మన స్తోమతని బట్టి ఏది ఇట్లా దీపం వెలిగించడం, దీపం ప్రధానం. దీపం వెలిగించడం అనేది ప్రధానం. ఒత్తి ఏంటి, అందులో వేసే ప్రమిద ఏంటి, ఇది కాదు. కాకపోతే నూనె మాత్రం నువ్వుల నూనెతో చేసిన దాని దీపానికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ యమదీపంలో. సాధారణంగా అయితే ఆవు నెయ్యి దీపం మనం దేవుడి దగ్గర వెలిగించుకుంటాం కదా, దీనికి మాత్రం నువ్వుల నూనెతో చేసిన దీపానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇక ఇంట్లో అందరికీ పేరు పేరున దీపాలు పెట్టాలా అంటే, ఇంట్లో అందరికీ పేరు పేరున దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబానికి అంతటికి కలిపి ఒకటే దీపం. మరి మేమందరం ఉమ్మడి కుటుంబం అండి, తోడి కోడలు 4గురమో 5గురమో కలిసి ఉంటున్నాము, 2 3 కలిసి ఉంటున్నాము అంటే, మీరు తోటి కోడళ్ళు అయినా సరే మీరు ఒకే ఇంట్లో ఒకే వంట చేసుకుని ఒకే ఇంటిగా ఉంటున్నారు కాబట్టి, మీ ఇంటి పెద్దగా అత్తగారు మావగారు గాని, లేదా ఇంటి పెద్ద కోడలు గాని, లేదు పెద్ద కోడలకు అవకాశం లేకపోతే ఏ కోడలైనా గాని నా కుటుంబం అంతా బాగుండాలి అని వెలిగించే ఒక్క దీపమైనా సరిపోతుంది. అందరూ పేరు పేరున దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టుకుంటే మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. అయితే మేము తోడికోడళ్ళం అందరం విడివిడిగా వేరే వేరే ఇళ్లలో ఉంటున్నామండి, ఒకే ఇంట్లో ఉండట్లేదు అని, అప్పుడు మాత్రం విడివిడిగా దీపాలు పెట్టుకోవాలి. ఒక కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటే
ఒక దీపం చాలు. లేదు విడివిడిగా ఉంటున్నాము అనుకున్నప్పుడు విడివిడిగా దీపాలు పెట్టుకోండి. ఇక మా ఇంట్లో నెలసరి వచ్చిందండి స్త్రీకి, ఆ ఇంటి స్త్రీకి, గృహిణికి నెలసరి వచ్చిందండి. మా ఆయనకి పూజలు, వ్రతాలు, నోములు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆయన తిడతారు. అలాంటప్పుడు నేనేం చేయాలి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. అటువంటప్పుడు మీకు నెలసరి వచ్చింది అనుకోండి. అటువంటప్పుడు మీ ఇంట్లో దీపం పెట్టగలిగే జ్ఞానం ఉన్న పిల్లలుంటారు గదా! వాళ్ళ చేత పెట్టించండి. వాళ్ళు కూడా లేరు. మరప్పుడేం చేయాలి? నాకు యమ దీపం పెట్టే రోజు నెలసరి. అంటే నెలసరి అయిపోయిన తరువాత మీరు 5వ రోజు స్నానం అయిపోయిన తర్వాత మీరు కార్తీక మాసం వస్తుంది కదా! కార్తీక మాసం నెల రోజులు మనం బయట దీపం పెట్టుకున్నా కూడా దీనికి అటువంటి ఫలితమే ఉంటుంది. ఈ రోజు దీపానికి అపమృత్యు దోషాన్ని తొలగించే అమోఘమైనటువంటిది ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. ఇక అది కాదండి. పిల్లలు ఎలా చేయాలి ఆ రోజంటే మరి ఇంట్లో నెలసరి కదా! పిల్లలు ఎలా చేయాలంటే, పిల్లలు ఆ రోజు ఉతికిన బట్టలు కట్టుకుని, వారు మడిగా ఉండే బట్టలు కట్టుకుని, వారు దీపం వెలిగించొచ్చు. ఇక ఒత్తుల్లో చెప్పాను కదా! ఏ రకమైన ఒత్తులైనా పెట్టుకోవచ్చు. ప్రమిదలు కూడా ఏ ఒత్తులైనా పర్వాలేదు. ఏ ప్రమిదలైనా పర్వాలేదు. నూనె, నువ్వుల నూనె వాడితే సరిపోతుంది. ఇక నేను చెప్పినటువంటి ఇంకా కొన్ని ప్రశ్నలు కొంతమంది వచ్చాయి. దక్షిణ దిక్కులోనే ఎందుకు పెట్టాలి అంటే, దక్షిణ దిక్కు అనేది యముడికి ప్రీతికరం. యమస్థానం అనేది దక్షిణ దిక్కు కాబట్టి మనకి అటువైపు పెడతారు. మరి దీపాన్ని పెట్టుకున్నప్పుడు కిందన ఏదైనా పెట్టాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మనం ఇంట్లో పెట్టుకునే దీపాన్ని కిందన పెడతాం గానీ, సాధారణంగా వీధిలో పెట్టే దీపానికి ఇంకా కింద ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. దీపాన్ని డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. లేదా మీకు అనుమానం ఉంటే ఒక ఆకుని గాని, లేదా ఒక చిన్న ప్లేట్‌ని గాని దాని కింద పెట్టి పెట్టుకోవచ్చు. ఈ ధూపం గుమ్మానికి ఎటువైపు నుంచి అటు తర్వాత గర్భవతులు దీపం పెట్టచ్చా అని అడుగుతూ ఉంటారు. గర్భవతులు అంటే 7వ నెల దాటిన తర్వాత వారికి ఇటువంటి కృత్యాలు అంటే పూజలకు సంబంధించినవి, గుడికి వెళ్ళడం, అక్కడేవో దానాలు చేయడం ఇటువంటివేవి చేయకూడదు. 7వ నెల దాటిన తర్వాత వాళ్ళకి పనికిరాదు. 7వ నెల లోపు వారైతే చేయొచ్చు. అటువంటి గర్భవతులకు వారింటిలో భర్త గాని లేదా ఈవెన్ అటువంటి గర్భవతులకు వాళ్ళ ఇంట్లో అత్తగారో ఎవరో వారు పెట్టొచ్చు దీపం. కానీ గర్భవతిగా ఉన్నవారు పెట్టకూడదు. దీపం పెట్టాక ఘనం అయిపోతే ఆ దీపాన్ని ఏం చేయాలి? దీపం పెట్టాక ఘనం అయిపోతే ఏం చేస్తారు? దాని తర్వాత తీసేయొచ్చు. వెంటనే తీసేయాలి అని ఏమీ నియమం లేదు. అదే రోజు గాని లేదా మరునాడు గాని తీసి దీపాన్ని మామూలుగా తోమేసుకొని మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఇది యమదీపం యొక్క విశిష్టత. యమదీపంలో వచ్చే రకరకాల అనుమానాలు, ప్రశ్నలు, వాటికి సమాధానాలు. ఇంకా మీకేవైనా అనుమానాలుంటే ఈ వీడియో కింద కమెంట్ పెట్టండి. తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. శ్రీమాత్రే నమః.